ఆ జుట్టు పోలిగాడు అడుగు పెట్టాడు. అంతా మారిపోయింది. వాడి వల్ల నేను నా ఫ్యామిలీకే దూరం అయ్యాను. వాడితో పెళ్లి ఫిక్స్ చేయకపోయుంటే పరిస్థితి బావుండేది. అవును. ఎంతైనా మీ నాన్నకి మీరంటే ప్రేమే. ప్రేమ కాదు. నేనంటే మా నాన్నకి ప్రాణం. నన్ను చాలా గారాబం చేసేవారు. తో ఒకసారి కాలేజ్‌లో కల్చరల్ ప్రోగ్రామ్ కోసం రాజస్థానీ డ్రెస్ కావాల్సొచ్చింది. మా ఊళ్ళో దొరకలేదు. నేను డిసప్పాయింట్ అయ్యాను. అది చూసి మా నాన్న తెల్లారేసరికల్లా రాజస్థాన్ నుంచి ఫ్లైట్‌లో డ్రెస్ తెప్పించిచ్చారు. ఇంకోసారి కొంచెం చిన్నప్పుడే వర్షం రాబోతుందని మా అమ్మ చెప్పింది. నేను వర్షం కోసం ఎదురు చూస్తూ నిద్రపోయాను. నేను లేచేసరికి వర్షం వచ్చింది, వెలిసిపోయింది. నేను వర్షంలో తడుద్దామనుకున్నానని చాలా సేపు ఏడ్చాను. మా నాన్న నన్ను వాటర్ వరల్డ్‌కి తీసుకెళ్ళి అక్కడ రెయిన్ ఎఫెక్ట్‌తో తడిపేశారు. ఓసారి మా నాన్న నన్ను తిట్టారు. తిట్టడం అంటే కొంచెం గట్టిగా మందలించారు. తర్వాత ఆయన బెంగుళూరు వెళ్ళిపోయారు. కానీ ఎయిర్‌పోర్ట్‌కి చేరకముందే వెనక్కి తిరిగొచ్చి నన్ను నిద్రలేపి సారీ చెప్పి అన్నం తినిపించి తెల్లవారి వెళ్ళిపోయారు. నేను ఎన్నో సారీలు చెప్పాలనొచ్చాను. కానీ ఒక్క సారీ కూడా చెప్పలేకపోయాను. ఒక్కసారి కూడా ఆయన్ని చూడలేకపోయాను. ఉన్నట్టుండి అన్నీ తలకిందులైపోయాయి. వాళ్ళకి నచ్చింది చేసేంత వరకే ఆ ప్రేముంటుందా? వాళ్ళ మాట కాదంటే కూతుర్నే కాకుండా పోతానా? మీలాంటి చదువుకున్న వాళ్ళు అంటూ ఉంటారే, అన్‌కండిషనల్ లవ్. షరతులే లేని ప్రేమ. అది తల్లిదండ్రుల దగ్గర గూడా లేకపోతే ఎలా? ఏంటండి అలా చూస్తున్నారు? కానీ నాకు మిమ్మల్ని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది. ఎందుకు? మీరెందుకు ఏ స్వార్థం లేకుండా నాకింత హెల్ప్ చేస్తున్నారు? నాలోనూ స్వార్థం ఉంది కదా! నిజంగా మీరు లేకుంటే నేనేమైపోయేదాన్నో? ఇన్ని సమస్యల్ని నేను ఒంటరిగా ఎలా ఎదుర్కొనేదాన్నో? మీరున్నారు కాబట్టి నేను బతికిపోయాను. లేదంటే ఆ జుట్టు పోలిగాడిని పెళ్లి చేసుకోవాల్సొచ్చేదేమో. హా! మీరెందుకు ఏం ఆశించకుండా నాకు హెల్ప్ చేస్తున్నారు? ఆహ్, 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 తెలీదు. తెలీదా? నిజంగానే తెలీదు. మీరు బాధపడుతుంటే చూడలేకపోయానేమో. మీరు బాధపడితే మాత్రం నాకు బాధ కలుగుతుంది. మేడం. ఇట్స్ ఓకే. మీరు సాల్వ్ చేసుకోండి. ఓకే మేడం. ఒక రాక్షసులా తింటున్నాను కదా! నాకు నిజంగా ఆకలేస్తుంది. మీరు ఎలాగైనా తినండి. మీ కడుపు నిండితే చాలు. తను. ఏటే అంత సుతారంగా ఊడుస్తున్నావు? తొందరగా ఊడు. అమ్మా! మా నాన్నకి 2 పెళ్ళిళ్ళేమైనా అయ్యాయా? చిచ్చి! ఆళ్ళు ఒకదాన్ని పోషించడమే ఎక్కువ. ఆయన మొహానికి 2 పెళ్ళిళ్ళా? ఆయన నీకెందుకు అనుమానం వచ్చింది? ఏం లేదు. నువ్వు నా సవతల్లివని అనుమానంగా ఉంది. హ్మ్. ఏంటే అన్నావు? మరి లేకపోతే ఏంటి? ఏ పని చేసినా వంక పెడుతూనే ఉంటావు. చేస్తూనే ఉన్నాను కదా! గాయత్రి, గాయత్రి కుట్టేశాను. చింటూ ఫిలు బయటకు నేనే వచ్చి తీసుకుంటాను. ఏంటి? నాకేం అర్థం కావడం లేదు. నువ్విది తీసుకెళ్ళు. నేనొచ్చి తీసుకుంటాను. ఎందుకు? అయ్యో! ఎవరే వచ్చింది? హ్మ్. ఏంటే? ఏంటది? ఏం లేదులే. అక్క నువ్వెళ్ళక్క. ఏయ్! ఆగు. ఇటీ. ఏంటి దాస్తున్నారు? చూపించు. అంటే ఇంక ఊడమంటే సడుగుతావు. ఊళ్ళో వాళ్ళకు ఊడిక మాత్రం చేస్తావు. ఎంత ధైర్యమే నీకు? ఆ ఇంటికి వెళ్ళొద్దంటే మళ్ళీ మళ్ళీ ఎళ్తున్నావు? చంపేస్తానని చెప్పినా వెళ్తున్నావు? ఏయ్! నువ్వేంటి? ఆ? నాకు వాడికి పడదని తెలుసుగా? ఇంకోసారి ఇదిచ్చిందనో, అదిచ్చిందనో, ఆ ఇంటి బట్టలు కుట్టావని తెలిసిందో, నీ తోలు ఒలిచి, నీ మిషన్ మీదే కొడతాను. జాగ్రత్త. ఎళ్ళే! ఎందుకీ కుట్టనని చెప్పాను. ఛీ! నీకెన్ని సార్లు చెప్పినా బుద్ధి రాదు కదూ? దీన్ని తగలబెడితే గాని నువ్వు ఇంకొకసారి ఆ ఇంటికెళ్ళవు. ఉండు చెప్ అమ్మా! 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 వద్దమ్మా! అమ్మా! వద్దు! అమ్మ ప్లీజ్ అమ్మా! అమ్మా నా మాట వినమ్మా! ఇది అలా కుదిపేస్తా. ప్లీజ్. దానికేమైనా అయిందంటే అమ్మమ్మని కూడా చూడను. ఏమన్నావే? నిన్ను బయటికెక్కడికి పోతావే? ఇంటికి రావాలి. అప్పుడు చెప్తాను సంగతి. నిన్న రాత్రి నరకం చూశాను. ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను. ఇటు తిరిగి రారని ఆశ వదిలేసుకున్నాను. కానీ దేవుడు మళ్ళీ నాతో పంపిస్తున్నాడు. హమ్మయ్య! ఎక్కువ తిన్నాను కదా! అందుకే పొద్దు నిద్ర పట్టేసిందా? మొత్తం నిద్రపోయానా? నేనేం నిద్ర మొద్దని కాదు. ఆహ్, దీనికి ఇలా గూడా అర్థం చేసుకుంటారా? అలాగే తీసుకుంటారు. పోనీ ఇంకోలా చెప్పనా? ఎలా? మీ నాన్నగారికి ప్రమాదం తప్పిపోయింది కాబట్టి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా నిద్రపోయారు. ఆయన గురించి గుర్తు చేయకండి. పోనీలెండి. మీరెప్పుడు మర్చిపోతారో చెప్తే అప్పుడు గుర్తు చేస్తాను. ఆయన నన్ను అన్న మాటని ఎప్పటికీ మర్చిపోలేను. కోపంలో ఎన్నో అంటారు. వదిలేయండి. మా నాన్న కాబట్టే వదిలేశాను. మిమ్మల్ని అంత మాట ఇంకెవరంటారులెండి.
ఇది ఆ బాలు అనే దేవుడు మనల్ని డ్రాప్ చేసిన రోడ్‌లో ఉందే. అదే మనం పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాలి కదా! వెళ్ళాలా? అవును కదా! ఒక గండం తప్పించుకున్నాను. ఇంకో గండం ఎదురైంది. పేరెంట్స్ సర్టిఫికేట్ అని తెలిస్తే పోలీసుల ముందు ఏమవుతుందో ఏటో. ఏంటి? ఏటి మీ మొహంలో నవరసాలు పలుకుతున్నాయి. నవరసాలంటే? టమాటా రసం, మిరియాల రసం, చింతపండు రసం లాంటివి. అవన్నీ నా మొహంలో ఎందుకు కనిపిస్తాయి? పోలీస్ స్టేషన్ అనగానే మీ మొహంలో రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ కనిపిస్తున్నాయి ఏంటి అని అడిగాను. అదే పోలీస్ స్టేషన్‌ని నేను కల్లో నేను మర్చిపోగలనా? ఒకరి తర్వాత ఒకరు షిఫ్టులు మార్చినట్టు మార్చి మార్చి కుమ్మేశారు గదా! అవును. కానీ నాకొకటి బాగా నచ్చింది. ఏంటిది? లాస్ట్‌కి మీరు ఆ చుట్టుపోలిగాడిని లాగి ఒకటి పీకారు కదా! అది బాగా నచ్చింది. ఆ టెన్షన్‌లో నా మెదడులో అదొక్కటే బాగా రిజిస్టర్ అయింది. అదే మీరు కూడా వాడిని చెడు కూడా ఆడుకున్నారు గదా! మీరు నాతో లేకపోతే అదే నేను మీతో రాకపోతే వాళ్ళకి దొరికుంటే ఖచ్చితంగా మా నాన్న వాడికిచ్చి పెళ్లి చేసేవాడు. అప్పుడు మీరు రోజు ఆ పిల్లకి రబ్బర్ బ్యాండ్ వేస్తూ ఆపండి. వాడిని పెళ్లి చేసుకోవడం అనేది జీవితంలో జరిగేదే కాదు. పోన్లేండి. జరగని వాటి గురించి మాట్లాడుకోవడం దండగ. అంతే. మిమ్మల్ని చూసి నేను మొదట్లో ఇంకోలా అనుకున్నాను. కానీ కొంచెం మంచివారే. ఇంకోలా అంటే? మీరు అదోలా కనిపిస్తారు. అదోనంటే? ఆహ్, ఏం లేదు. ఏం లేదంటే? అదే అదోనా అంటే ఎలా? చెప్పండి. ఆహ్, రౌడీ అనుకున్నాను. ఈ అమాయకమైన మొహంలో, ఇంత అందమైన మొహంలో మీకు రౌడీ కనిపించాడా? ఏ యాంగిల్‌లోనూ నేనలా లేనే. ఏమో ఎందుకో ముందులో అలా అనిపించింది. కొంచెమే. మరి ఇప్పుడు? మీతో కంఫర్ట్‌గా మాట్లాడగలుగుతున్నాను. నేను కొంచెం మంచివాడిని కాదండి. చాలా మంచివాడిని. చాలా అని ఇప్పుడెలా చెప్తాను? అప్పుడే చెప్పలేను కానీ, మొదట్లో మీరు నాతో మాటలు కలుపుతుంటే ఫ్లర్ట్‌లా కనిపించారు. నన్ను ఇంప్రెస్ చేయడానికి చూస్తున్నారనుకున్నాను. నేనేదో మీకు సాయం చేయాలని చూస్తే అలా కనిపించానా? కానీ కరెక్ట్‌గానే చెప్పిందే మొత్తం. మీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? గర్ల్ ఫ్రెండ్సా? అసలు ఫ్రెండ్స్ కూడా లేరు. అమ్మాయిల్ని చూస్తేనే ఆమడ దూరంలో ఉంటాను. సరే, మరి చదువుకునే రోజుల్లో? ఒక అమ్మాయిని ఇష్టపడేవాడిని. తను కూడా ఇష్టపడేది. ఒకరోజు మాట్లాడుతుంటే వాళ్ళ నాన్న చూసాడు. రెండో రోజు వాళ్ళ నాన్నతో కలిసొచ్చి క్రాకి కట్టి వెళ్ళిపోయింది. వాళ్ళ నాన్న కూడా మీ నాన్న లాంటి వాడే. తర్వాత ఒక అమ్మాయి నన్ను చూసి నవ్వేది. నేను కూడా స్మైల్ ఇచ్చేవాడిని. నా కోసం అప్పుడప్పుడు ఇంటి నుంచి క్యారేజ్ కూడా తెచ్చిపెట్టేది. తర్వాత? నలుగురు మనుషులొచ్చి నన్ను ఎత్తుకెళ్ళిపోయారు. వాళ్ళ నాన్నకి క్రషర్ మిషన్ ఉండేది. అందులో వేస్తామని బెదిరించారు. అప్పట్నుంచి దించిన తల ఎత్తకుండా తిరిగేది. అయితే ఇప్పుడెవరు లేరా? ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. కానీ తనకా విషయం తెలీదు. ఏదో ఒక రోజు తెలుసుకొని తన్నిష్టపడితే బావుంటది. ఆల్ ది బెస్ట్. మీ నోటి నుంచి ఆ మాటొచ్చింది కాబట్టి అది నిజమైపోతుంది. సార్. ఎస్ఐ గారిని కలవాలి. సార్ వేరే వాళ్ళతో మాట్లాడుతున్నారు. కాసేపు ఆగండి. మీరు కూర్చోండి. నా కూతురు నేనే. లేదుగా. చచ్చిపోయిందిగా. ఘనంగా పెళ్లి చేయాలని నీకోసం రాత్రి పగలు కష్టపడి కోట్లు సంపాదించి పెడితే చివరికి ఈ డ్రైవర్తో పసుపు కొమ్ము కట్టించుకున్నా. At Candia, enjoy flat 25%. ఏమైందండి? మా నాన్న ఇక్కడే కదా నాతో చివరిసారి మాట్లాడింది. అది గుర్తొచ్చింది. ఏమండి? ఆ జుట్టుపోలిగాడు కూడా ఇక్కడే గదా మిమ్మల్ని బలవంతంగా తీసుకెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంది. అది కూడా ఒకసారి గుర్తెచ్చుకోండి. మీ మూడ్ ఇట్టే మారిపోతుంది. చూసారా? మీ ఫేస్ ఇట్టే మారిపోయింది. ఏమయ్యా నిన్న పిలిస్తే ఇవాళ వచ్చేది. కొంచెం ఎమర్జెన్సీ పనుంది సార్. సరే సార్ లోపలే ఉన్నారు రండి. సార్ మనం పెళ్లి చేసి పంపించాం కదా సార్ వాళ్ళు వచ్చారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. కూర్చోమ్మా. పర్లేదు సార్. కూర్చో. కూర్చోండి. అవును. మీరు హైదరాబాద్ నుంచి కదా వస్తున్నారు? అవును సార్. కాదు. ఏంటి ఇది? మనం యాదగిరిగుట్ట నుంచే కదా వచ్చాం. ఇంతలోనే మీ నాన్నని కలవడానికి వెళ్ళిపోయారా? అందుకు ఛాన్సే లేదే. మా నాన్నకి హెల్త్ బాలేదు సార్. చూడ్డానికి వెళ్ళాం. ఏమైంది? ఏవో మందులు తీసుకుని ప్రాణం తీసుకోబోయారు. మంచి కుటుంబంలో చేరి విడదీసావు కదరా! ఏమ్మా మీ నాన్నని చూసారా? లేదు సార్. నేను చాలా ట్రై చేశాం సార్. కానీ ఆయన్ని చూడనివ్వలేదు. ఓహో! ఎందుకు చూడనిస్తారు? ఎందుకు మాట్లాడనిస్తారు? మీరు చేసింది ఏమైనా గొప్ప పనా? ఏమ్మా ఇతనితో వెళ్ళిన దగ్గర నుంచి ఇబ్బందులు ఏమైనా పడ్డావా? సార్ ఏంటి అడగడు?
ఎలా చూసుకున్నాను అని అడగండి. కాలికి మట్టి కూడా అంటకుండా చాలా బాగా చూసుకున్నాను. చెప్పమ్మా, అసలే కుప్పట్లో పెరిగినారివి, ప్రాబ్లం ఏం లేదుగా? లేదు సార్. నేనే ఇతనికి చాలా ఇబ్బంది కలిగిస్తున్నాను. అవును. వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళని దాటుకుని నువ్వు ఈ స్టేషన్ నుంచి ఇంటికి జాగ్రత్తగా వెళ్తావో లేదో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు ఏకంగా ఈ అమ్మాయితో కలిసి వాళ్ళ ఊరికే వెళ్ళొచ్చు. వాళ్ళు నిన్నేం అనలేదా? ఊరికే వదలలేదు సార్. అప్పుడు వీళ్ళమ్మయ్య మనుషులతో మా ఇంటికొచ్చి గొడవ చేశారు. ఇప్పుడు వాళ్ళింటికి వెళ్ళినందుకు మళ్ళీ గొడవ చేశారు. ఆ ఏరియా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా లేదా? లేదు సార్. వాళ్ళు నన్ను కొట్టడంలో న్యాయం ఉంది. నేను చేసిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా సార్. చూడమ్మా, గొడవలు పడి పెళ్లి చేసుకున్నంత మాత్రాన సరిపోదు. మంచిగా బ్రతికి చూపించాలి. సర్టిఫికేట్ ఎక్కడా? ఉంది సార్. హ్మ్. యూజ్. ఈ రిజిస్టర్లో సంతకాలు పెట్టి సర్టిఫికేట్ తీసుకెళ్ళండి. ఏం సర్టిఫికేట్ సార్ అది? సంతకమేగా అడుగుతున్నారు, పెట్టేస్తే అయిపోతుంది. సంతకం దేనికి? ఆ, ఆహ్, ఇక్కడ 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 ఇక్కడే పెట్టండి. ఇక్కడే పెట్టండి. ఇదిగోండి సార్, తీసుకోండి. తీసుకోండి. మీ ఇద్దరి మ్యారేజ్ సర్టిఫికేట్. ఏం సర్టిఫికేటు? సార్, మేమేదో అలా పెళ్లి చేసుకున్నాం. దీనికెందుకు సార్ సర్టిఫికేట్లు ఇవన్నీ? ఏమ్మా, నువ్వు నిజంగానే ఇతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా? ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుంటానని స్టేషన్‌కొచ్చి గొడవ పడ్డ ఆ పిల్లకోడే తేడాగా కనపడ్డాడు. ఇప్పుడు ఇతను తేడాగా కనిపిస్తున్నాడేంటి? ఏంటి సార్ ఇది? మీ పెళ్లిని రిజిస్టర్ చేసి ఉండడానికి ఆధారం ఇదే. చట్ట ప్రకారం పెళ్లయితే దాన్ని రిజిస్టర్ చేయాలి కదా! చట్ట ప్రకారం పెళ్లి జరిగేటట్టొద్దు. ఆ! అర్థం కాలేదమ్మా. నాకా చుట్టుపొలి గారితో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకే మేమిలా చేసాం అంతే సార్. ఏమ్మా, ఆటలుగా ఉందా? పని మానుకుని ఒక రోజంతా కష్టపడి నీ పెళ్లి చేస్తే ఏంటమ్మా ఇది? అసలు నీ ప్రాబ్లమ్ ఏంటి? అది కాదు సార్ అసలు. ఏవండి, మీరొక్క 5 నిమిషాలు అలా బయట వెయిట్ చేయండి. నేను మాట్లాడొస్తాను. అది కాదు సార్. అసలు ఏం అడిగిందంటే మేము ఏవండి, నేను మాట్లాడతానన్నాను కదా! ఒక్క 5 నిమిషాలు నేను మాట్లాడొస్తాను. మీరు వెళ్ళండి. ఏమయ్య, ఆ అమ్మాయి ఏంటి పెళ్ళొద్దు, రిజిస్టర్ వద్దు, ఊరికే పెళ్లి చేసుకున్నామని ఏదేదో కబుర్లు చెప్తుంది. తను న్యూ జనరేషన్ అమ్మాయి సార్. అందుకని అదేనయ్యా, పెళ్లి కాకుండానే కలుసుంటారు కదా! అదే సార్. ఓహో! అందుకేనా? అదేదో లివింగ్ రిలేషన్‌షిప్ అంటారు. అదే కదా? ఆ! అదే సార్. అదే. నేనంటే తనకి ఎంతో ఇష్టం సార్. ఆ రోజు మేమిద్దరం పారిపోయి ఇక్కడికొచ్చిన రోజు మీకు తెలిసుండాలి గదా! కానీ పెళ్ళంటే తనకిష్టం లేదు. ఏం జనరేషనో ఏమో ఇలా తయారయ్యారు. నీ పేరేంటి? చక్రి సార్. చూడు చక్రి, ఈ రోజుల్లో అంతా ఎలా ఉన్నారంటే లవ్ అంటూ, లివింగ్ అంటూ, పిల్లల్ని కంటూ నానా రచ్చలు చేసుకుంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. పెళ్ళంటే ఆషామాషీ కాదు. ఆ అమ్మాయికి అర్థమయ్యేలా నువ్వు చెప్తావా? నన్ను చెప్పమంటావా? వద్దు సార్. నేను చెప్తాను సార్. నేనే అన్నీ అర్థమయ్యేలా చెప్తాను సార్. చెప్తాను. ఏంటండి మీరు వాళ్ళ ముందు అలా మాట్లాడతారు? అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మనకి జరిగిందాన్ని నిజమైన పెళ్ళన్నట్లు మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారేంటి? అయ్యో! మీరు మళ్ళీ అంతా మొదటికి తెచ్చేలా ఉన్నారు. వాళ్ళ దృష్టిలో మనది నిజమైన పెళ్ళే కదా! వాళ్ళేదేదో అంటున్నారు. మీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామంటున్నారు. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేస్తామంటున్నారు. ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఇదంతా అవసరమా? వాళ్ళిచ్చింది తీసుకొని ఫస్ట్ బయటికెళ్దాం. తర్వాత ఏం చేయాలన్నది మనం ఆలోచించుకుందాం. నో! మరిద్దరికి రిసెప్షన్ అరేంజ్ చేశారు. మా వాళ్ళు ఎంత పని చేశారండి. నన్ను మిసెస్ చక్రిగా ప్రపంచానికి పరిచయం చేస్తారు. నా వల్ల కాదు. నేను రాను.